You are beautiful beyond description, too marvelous for words, too wonderful for comprehension, like nothing ever seen or heard. Who can grasp your infinite wisdom? Who can fathom the depths of your love? You are beautiful beyond description, majesty enthroned above. And I stand in awe of you. I stand in awe of you. Holy God, to whom all praise is due, I stand in awe of you. You are beautiful beyond description, to marvel. అందరికీ వందనాలండి. ఈరోజు స్త్రీల లెసన్ చెప్తాను, లేడీస్ లెసన్. మన టాపిక్ ఏంటి, ఫేసింగ్ యువర్ జాయింట్స్, అంటే గొలాయత్ని ఎలా ఎదుర్కొనాలి అని. దావీదు గారి దగ్గర నుంచి ఆయన ఎలాగైతే ఈ గొలాయత్ని ఎదుర్కొన్నారో అదేవిధంగా మనం ఇప్పుడున్న రోజుల్లోని, ఇప్పుడున్న కాలంలోని మన గొలాయతులు అంటే మనకు వచ్చే సమస్యలని, వాటిని ఎలా ఎదుర్కోవాలన్నది మనం నేర్చుకుందాం. అయితే లెసన్లోకి వెళ్ళకముందు ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, దయగలమైన ఆయన, మీరు అనుగ్రహించిన ఈ సమయానికి మరి ఒకసారి వందనాలు తండ్రి. మరి మమ్మల్ని ప్రేమించి, మరి మా గురించి ఈ సృష్టినంతా సృష్టించి, మరి మీ కుమారుడైన యేసుక్రీస్తుని లోకంలోని పంపించి, మా పాపముల నిమిత్తమై ఆయన సిలువపై బలి అప్పగించబడినందుకు లెక్కలేని వందనాలు తండ్రి. మరి మేము ఆ సిలువ నుంచి శక్తిని పొంది, మరి మీ వాక్యంను చదివి దాన్ని బట్టి నడుచుకొని, మరి ఇతరులకి మాదిరిగాను మీకు నచ్చేవారుగాను ఉండగలిగేలాగా మాకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. ఈ లెసన్ చెప్తుండగా నాకు కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహించండి, మీ ఆలోచనను అనుగ్రహించండి, వాక్యాలు తెలుగులో చదవగలిగే జ్ఞానాన్ని అనుగ్రహించండి. అలాగే వినే వాళ్ళందరికీ తోడునేడేవండి. మరి వాళ్ళ మనసులు మీరే తెరిచి, మరి ఈ వాక్యాన్ని విని అది వాళ్ళ మనసులో గ్రహించి దాన్ని అర్థం చేసుకొని, మరి దాన్ని బట్టి వాళ్ళు జీవించగలగానే సహాయాన్ని అనుగ్రహించండి. మా పాపం క్షమించండి తండ్రి. మరి ఎల్లప్పుడూ మీ వాక్యంలో, మీ సత్యంలో జీవించగల సహాయాన్ని అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసుప్రభు పేరిట పెట్టుకుంటున్నాం. ఆమేన్. ఇవాళ లెసన్ స్క్రిప్చరు 2 సమూయేలు 21వ అధ్యాయం 15 నుంచి 22 వచనాలండి. ఫిలిష్తీయులకును ఇజ్రాయేలీయులకును యుద్ధము మరలా జరుగుగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రెఫాయీయుల సంతతి వాడగు ఇష్బీబెనోబా అను ఒకడు ఉండెను. అతడు ధరించియున్న ఖడ్గము క్రొత్తది, వాని ఈటె 300 తులముల ఎత్తడిగలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనుల దీని చూచి, ఇజ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. అటు తర్వాత ఫిలిష్తీయులతో గోబు దగ్గర మరలా యుద్ధము జరగగా హుషాతీయుడైన సిబెక్కై రెఫాయీయుల సంతతి వాడగు సఫును చంపెను. తరువాత గోబు దగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరుగుగా అక్కడ బెత్లెహేమీయుడైన యహరేయు రేగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొలియాతు సహోదరుని చంపెను. వాని ఈటెకర్ర నేతగాని దోనె అంత గొప్పది. ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి ఎత్తిరి ఒకడుండెను. ఒక్కొక్క చేతికి 6 వ్రేళ్లును 24 వ్రేళ్లు అతనికి ఉండెను. అతడు రెఫాయీయుల సంతతి వాడు. అతడు ఇజ్రాయేలీయులను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమియాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను. ఈ నలుగురును గాతులోనున్న రెఫాయీయుల సంతతి వారై దావీదు వలన అతని సేవకుల వలన హతులయ్యిరి.
వాక్యంలో తప్పులు ఉన్నందుకు క్షమించండి. ముందు చెప్పినప్పుడు తెలుగు రాదు సరిగ్గా. గొలయత్తు మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. దావీదు కాలంలోని ఎలాగైతే దావీదు ఆయన్ని ఇచ్చేశారో ఈ కాలంలో కూడా గొలయత్తు మనల్ని వెంటాడుతూనే ఉన్నారు. కాకపోతే మనం ఏం చేయాలంటే గొలయత్తు కాసి చూడడం మానేసి దేవుని మీద మన దృష్టిని పెట్టి మనం ముందుకెళ్ళాలి. గొలయత్తు ఎక్కడ స్టార్ట్ చేస్తాడో తెలుసండి, పొద్దుటే మన మంచం పక్కనే ఉంటాడు. అయితే అతను కోరుకునేది ఏంటంటే అతని గొంతుకు మనం ఫస్ట్ వినాలన్నది ఆయన కోరిక. మనల్ని లేపేది అతనే. దేనితోటి? టెన్షన్ తోటి, ఆలోచనలతోటి, అయ్యో మళ్ళీ ఇంకో రోజు వచ్చేసిందే అని ఉన్న సమస్యలన్నిటితో మనల్ని లేపేవాడు అతనే. అయితే మనం లెగిసేటప్పుడే అమ్మో ఇంకో రోజు మళ్ళీ వచ్చేసిందే అని అనుకున్నామంటే గొలయత్తు మన పక్కనే, మంచం పక్కనే ఉన్నాడని మనకి కన్ఫర్మ్గా చెప్పుకోవచ్చు. అయితే అతను అప్పుడే పొద్దుటే వచ్చి వెళ్ళిపోడండి. రోజంతా మనతోటి ఉండి మనల్ని నిరుత్సాహపరచడం, మనల్ని అంటే ఎన్ని నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి కలగజేస్తాడు. ఎలాగంటే ఇది నీ వల్ల కాదు, నువ్వు ఈ పని చేయలేవు, నువ్వెందుకు పనికిరావు, ఎందుకు ఇంక చేయడం, ఇంకా అన్నీ కూడా అలాంటివే. అయితే అతనే మన గొలయత్తు. ఇప్పుడు ఏంటంటే అతనికి మనం కొంచెం ఛాన్స్ ఇచ్చామనుకోండి, అతను మొత్తం మన రోజునంతా కూడా ఇప్పుడు చూసాం కదా ఎలా యుద్ధాలు జరిగాయో అలాగా తయారు చేసేస్తాడు. మనల్ని వెక్కిరించి, మనల్ని హేళన చేసి, మనల్ని కించపరిచి, ఇంకా ఎన్ని విధాలుగా మనల్ని కూల్చగలడో అలాగా ఆయన మనల్ని చేసేస్తాడు గొలయత్తు. ఈ గొలయత్తు మన దగ్గరే కాదు, మొత్తం లోకమంతా కూడా విహరిస్తూనే ఉంటాడు. ఏ రూపంలోని? అప్పుల రూపంలోని, అనారోగ్యాలు, అలాగే ఏమైనా యాక్సిడెంట్లు, అలాగే మోసాలు, జబ్బులు, డిప్రెషను, ఇవన్నీ కూడా ఇప్పుడున్న గొలయత్తులు. ఇంకా మీరు చాలా చెప్పచ్చు. విడాకులు, పిల్లలు పాడైపోవడం, ఇంకా భార్యాభర్తల గొడవలు, లేకపోతే తల్లిదండ్రులు పిల్లలు ఈ గొడవలు, ఇంకా అత్త గొడవలు, ఇవన్నీ మీరేమనుకుంటే అవన్నీ కూడా. అయితే ఇవన్నీ కూడా ఉంటాయి, కానీ ఇవన్నీ మనల్ని కిందకి తొక్కేయకూడదండి. మనం ఎలాగ ఎదిరించాలి అన్నది మనం నేర్చుకుందాం. అయితే మనం ఇవన్నీ ఎదుర్కోవాలి. మనకున్న ఈ గొలయత్తు అతను ఎన్ని అడుగులో అన్నీ చెప్తాడు, 9 అడుగులు ఎంతో అనమాట. అలాంటి వాడిని డేవిడ్ చిన్న కుర్రోడు, దావీదు చిన్న కుర్రోడు ఎదుర్కొన్నారు అప్పుడు. అయితే మనకున్న గొలయత్తుల్ని మనం ఎలా ఎదుర్కోవాలి అంటే ముందు మనం దేవుడిని మన జీవితాల్లో పెట్టాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుతానండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎప్పుడు ఎక్కువ స్ట్రెస్ చేసేది ఎక్కడంటే అపవాదిని ఎదిరించండి, అతను అప్పుడు మీ యొద్దకు నుండి పారిపోను అని అంటాం. కానీ దానికి ముందేం చెప్పారండి? కాబట్టి దేవునికి లోబడియుడి. ఫస్ట్ దేవునికి మనం లోబడితే అప్పుడు అపవాదిని ఎదిరించగలం, అప్పుడు ఆయన మన యొద్ద నుంచి పారిపోవును. అయితే ఇప్పుడు మనం గొలయత్తుని మన దగ్గర నుంచి ఎలా పారిపోయేలా చేయగలమో దావీదు దగ్గర నుంచి నేర్చుకుందాం. దావీదుకి తెలుసు, అలాగే దావీదు ఏం చేశారో మనకు తెలుసు, అదే మనం చేద్దాం. ఆయన ఎలాగైతే 5 రాళ్ళు తీసుకున్నారో అలాగే మనం కూడా 5 నిర్ణయాలు తీసుకుందాం. మొదటి నిర్ణయం ఏంటంటే, మొదటి రాయ మన గతం. దావీదు మెమరీలోని జ్ఞాపకాల్లో గొలయత్తు ఉంటూనే ఉన్నాడు. అయితే అందరూ కూడా గొలయత్తుకి భయపడిపోతే అయితే దావీదుకి ఏంటి గుర్తంటే, గతంలో దేవుడు నన్ను సింహాన్ని, ఎలుగుబంటిని కూడా చంపగలిగే శక్తిని ఇచ్చాడు. అయితే ఆ రెండింటిని చంపగలిగే శక్తి ఇచ్చినాడు, ఇతన్ని చంపడానికి నాకు శక్తిని ఇవ్వడా అని అది దావీదు నమ్మకం అన్నమాట. 1 సమూయేలు 17వ అధ్యాయము 34 నుంచి 36 వచనం. అందుకు దావీదు సౌలుని ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందులో నుండి
ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవమాగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు. అది కానీ ఈ వాక్యనే దావీదు గారు ఏమంటున్నారండి, దేవుడు అవన్నీ చేసినాడు, నాకు ఇతను కూడా చంపడానికి నాకు శక్తినిస్తాడు అని అన్నాడు. అయితే మనకి మంచి జ్ఞాపకాలు అయితే మనం చాలా మనమే ఒక పెద్ద హీరో అవ్వచ్చు అనమాట. ఎందుకంటే చెడ్డ జ్ఞాపకాలన్నీ ఉంచుకున్నాం అనుకోండి, అవన్నీ మనల్ని నిరుత్సాహపరుస్తాయి తప్పితే, కించపరుస్తాయి తప్పితే వాటిని మనం ఆనందించలేం. దేవుడు చేసిన గొప్ప సంగతులు, గొప్ప కార్యాలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. 1వ దినవృత్తాంతం 16:12. ఆయన దాసులకు ఇజ్రాయేలీయు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఇది తెలుగులోనే 13వ వచనం అండి, 12వ వచనం కాదు. అయితే ఆయన ఏమంటున్నారు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడు చేసిన, మీ జీవితంలో చేసిన ప్రతి మంచి కార్యాన్ని కూడా మీరు రాసుకోండి. ఆయన ఇప్పుడు వరల్డ్ రికార్డ్స్ అని అంటాం, అలాగా మన జీవితంలో కూడా దేవుడు చాలా రికార్డులు సృష్టించే పనులు చేశాడు. అవన్నీ కూడా మీరు రాసుకోండి. మీరు మునిగిపోతున్నప్పుడు అంటే ఏదో నిజంగా మునిగిపోవడం కాదు, అంటే జీవిత సమస్యల్లో మునిగిపోతున్నప్పుడు దేవుడు మిమ్మల్ని కాపాడిన రోజులు గుర్తు చేసుకోండి. విశ్వాసం ఎంత ఆయన మీకు విశ్వాసంగా ఉన్నాడో అది గుర్తు చేసుకోండి. ఎన్ని రాత్రులు మీరు తిండి లేకుండా నిద్రపోయారో అవి గుర్తు చేసుకోండి. ఎన్ని రోజులు పొద్దుట లేచినప్పుడు చలితో, అంటే కప్పుకోవడానికి ఏమీ లేకుండా, లేకపోతే వేడిలో అలా లేచారో గుర్తు చేసుకోండి. మీ ఎంతమంది శత్రువుల్ని దేవుడు మీ యొద్ద నుంచి తొలగించాడో అవి గుర్తు చేసుకోండి. అవన్నీ కూడా మీరు ఎల్లప్పుడూ గుర్తు చేసుకోండి. ఎలాగైతే ఈ 13వ వచనంలో అన్నారో, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి, ఆయన సూచక్రియలు, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ ముందు చెప్పిన లెసన్లో లాగా ఫిలిప్పీలు 4:8, ఏవి ఖ్యాతి గలవో, ఏవి న్యాయమైనవో, ఏవి సత్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచుడి. మన రోజు ఉన్న సమస్యలు, ఈ టెన్షన్లు, ఇవన్నీ కూడా మీరు ఎందులోనంటే మట్టిలో రాయండి. కానీ మన దేవుడు మనకిచ్చిన విజయాలు అవన్నీ కూడా మరి రాయి మీద రాయండి. ఎందుకంటే రాయి మీద రాస్తే అది ఎప్పటికీ గుర్తుంటుంది. ఆ రాయి ఏంటంటే మన గతం. కాకపోతే గతంలో ఏవి చూడాలి? మంచి విషయాలు చూడాలి. దేవుడు చేసిన మంచి క్రియలు, సూచక్రియలు, ఆశ్చర్య కార్యములు మనం చూడాలి. అయితే ఆ రాయిని మనం తీసుకున్న, గతం అనే రాయిని తీసుకున్నాక నెక్స్ట్ రాయి ఏంటంటే ప్రార్థన. ఆయన ఈ యుద్ధానికి వెళ్ళకముందు ఆయన ఏంటంటే ఆయన ప్రిపరేషన్కి టైం తీసుకున్నాడు. అంటే దానికి సిద్ధపాటు అవ్వడానికి చాలా టైం తీసుకున్నాడు. మనం కూడా అలాగే మన గొలయత్తుని ఎదుర్కొనే ముందు మనం కూడా సిద్ధపాటు, అంటే ఏ సమస్యలు వస్తాయి, సమస్యలు లేకుండా ఏ మనిషి ఉండడండి. అయితే సమస్యలన్నీ ఉంటాయి, కానీ ఆ ఎదుర్కోవడం ఎలాగా అన్నది మనం ముందే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే నా బలహీనతలు ఏంటో నాకు తెలుసు. అందుకని దాని గురించి ఎలాగ మనం ప్రయత్నిస్తామంటే ప్రార్థన ద్వారా. దేవుణ్ణి అడుగుడి మీకు ఇవ్వబడను అని చెప్తున్నారు. అందుకని మనం ఏం చేయాలంటే ప్రార్థనకి సమయాన్ని చేకూర్చాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18లోని పౌలు గారు చెప్తున్నారు. ఎఫెసీయులు 6:18, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. అయితే దావీదు గారి విజయానికి కారణం ఏంటంటే ప్రార్థన. 1 సమూయేలు 30:6 చెప్తున్నాడు. ఏమనంటే దావీదు మిక్కిలి దుఃఖపడెను,
మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొను. దావీదుకి ఎవరు ధైర్యం చెప్పలేదండి, ఆయనే దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నాడు. వీళ్ళందరూ చంపేద్దాం అనుకుంటాను. దావీదు అందుకే దేవునికి దగ్గరగా ఉన్న మనిషి అని దేవుడు అంటాడు. ఎందుకంటే ఆయన అన్నిట్లో కూడా దేవుడిని ముందుగా పెట్టారు. ఎప్పుడైతే సౌలు గారు సైన్యాన్ని పంపించారో దావీదుని పట్టుకోవడానికి, అప్పుడు కూడా దావీదు గారు దేవునికి మొరపెట్టారు. కీర్తనలు 59:16, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. అయితే ఈయన బాధల్లో ఉన్నటప్పుడు ఈయనకి ఎవరండి ఎత్తైన కోటగా ఎవరున్నారు? ఆయన రాజ్యమా లేక ఏదైనా? కాదు, ఎత్తైన కోటగా దేవుడు నీవు ఉన్నావు నాకని చెప్తున్నారు. అయితే ఇంకా ఏమంటున్నారు? ఆపద్దినమున నాకు ఆశ్రయము. దావీదు గారి గురించి చదివితే మనకి ఆయన రాజు అవుతారని చెప్పారు, కానీ రాజు అవ్వకముందు ఆయన ఎంతకాలం ఎన్ని అడవులు గుహల్లోని అలాగ దాకొని, తర్వాత కూడా ఆయన కొడుకు కూడా ఆయన మీద చంపడానికి చూసినప్పుడు కూడా మళ్ళీ ఆయన పారిపోయి అలాగే ఎన్నో బాధలు పడ్డాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఏమంటున్నాడు ఇక్కడ? నీవే నా ఎత్తైన కోట, నువ్వే నాకు ఆశ్రయం అని అంటున్నాడు. అదే మనసు, అదే ఆలోచన మనము కూడా ఇప్పుడు మనకు వచ్చిన సమస్యల్లోనే మనకి ఎవరండి ఆశ్రయము? దేవుడు. మనకి కోట ఎవరు? దేవుడు. అలాగే మనం కూడా మనము బలపరుచుకోవాలి. ఒక్కొక్కసారి మనకి ఎవరు ఉండకపోవచ్చు బలపరచడానికి, కానీ దేవుని వాక్యం చదివితే మనం బలపడతాం. అందుకే రోజు చదవండి. అలాగే కీర్తనలు 57:1-2లోని నేను చెప్పాను కదండి, గుహల్లో వాటిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎలా బయలుపడ్డారు? నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జోచి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జోచి ఉన్నాను. ఏమన్నాడు? ఈ ఆపదలు తీసే అన్నాడా? లేదు, ఈ ఆపదలు అయిపోయే వరకు నేను నీ దాంట్లో నీ రెక్కల్లో నన్ను కాపాడు అని అన్నాడు. మనం కూడా సమస్యలు ఉండకపోతే బాగుండు అని అనుకోకూడదండి, ఎందుకంటే అవి ఉంటాయి. కాకపోతే వాటిల్లో నాకు శక్తినియ్యు, నేను అవి అధిగమించగలిగే నాకు బలాన్ని ఇయ్యు అని, నువ్వే నా కోటవి, నువ్వే నా ఆశ్రయం అని మనం జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలి. అయితే దావీదు గారు ఆయన మైండ్ దేవుడి మీద పెట్టినప్పుడు ఆయన నుంచోగలిగాడు బలంగాను. కానీ ఎప్పుడైతే ఆయన మైండ్ దేవుడి దగ్గర నుంచి ఇటుగానే అటుగానే వెళ్ళిందో ఆయన చాలా బాగా కుమిలిపోయాడు, పడిపోయాడు కూడాను. అంటే దేవుని సత్యంలో నుంచి పడిపోయాడు. మీరేమనుకుంటున్నారు? అతను బెత్షెబాతోటి తప్పు చేసినప్పుడు ఆయన ఏమైనా ప్రార్థన చేసుకుంటున్నాడు అని అనుకుంటున్నారా? లేదు. ఎందుకంటే ఆ ఆలోచన దేవుడి మీద ఉంటుంటే ఆయన తప్పే చేయకపోదురు. ఆయన యూరియాని చంపమని ఆజ్ఞాపించినప్పుడు ఆయన ఏమైనా కీర్తనలు రాస్తున్నారు అనుకున్నారా? లేదు. ఎందుకంటే మనం చెడు కార్యాలు చేసినప్పుడు దేవుడు మన తలంపుల్లోనే ఉండడు. అందుకనేసి ఈ దావీదు గారికి కూడా శోధనలు వచ్చాయి. యెషయా 26:3, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అయితే దేవుని మీద ఆధారపడితే దేవుడు మనకి ఉట్టి శాంతిని అనుగ్రహిస్తాను అనలేదండి, పూర్ణ శాంతి. అంటే ఇంకా దాంట్లో ఇంకా ఏ లోపము ఉండదన్నమాట. మొత్తం ఎంత శాంతం కావాలో మొత్తం ఇస్తానన్నాడు. అయితే ఎవరికి ఇస్తానన్నాడు? ఎవరి మనసు అయితే నీ మీద ఆనుకొని ఉంటుందో, ఎవరి మీద? దేవుని మీద ఆనుకొని ఉంటుందో అలాంటి వాళ్ళకి పూర్ణ శాంతి ఇస్తానన్నాడు. అదేదో మెరుపులాగా వచ్చి పోయేది కాదు, అదేదో మనం అలాగా ఏదో ఫీలింగ్ వచ్చి ఆనందంగా ఉంది మళ్ళీ పోయింది అలాంటిది కాదు.
ఇదేంటంటే వాగ్దానంతో కూడిన శాంతం. కాకపోతే దేవుని వాక్యం ఎప్పుడూ కూడా కండిషనల్గానే ఉంటుంది. మీరు ఇలా చేస్తే అని ఆయన ఇజ్రాయేలులకి చాలాసార్లు చెప్పారు, మీరు నా ఆజ్ఞలు పాటిస్తే నేను మిమ్మల్ని విజయస్తులు చేస్తాను, మీరు ఎప్పుడు బాగుంటారు, ఇవన్నీ చెప్పాడు. అలాగే ఏమంటున్నాడు ఇక్కడ, మీ మనసులు నా మీద ఉంటే మీకు పూర్ణ శాంతిని నేను ఇస్తాను అని అన్నాడు. దేవుడు అనుగ్రహించే హెల్ప్, ఆయన సహాయం చేయాలనుకుంటున్నాడు మనకి, మనం అది ఆహ్వానిద్దాం. దేవా నువ్వు ఇచ్చే అనేసి దాన్ని మనం గ్రహించకుండా ఉంటే అది మనమే తప్పిపోతాం. అలాగే అందుకని మన గొలయత్తుని జయించాలి అంటే దావీదులాగా ఒక రాయటండి, రెండో రాయంటి ప్రార్థన అనే రాయిని తీసుకోవాలి. దీన్ని మీరు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మూడో రాయి ఏంటంటే మన జీవితంలో ముఖ్యమైనది ఏంటి, మన జీవితంలో ముఖ్యమైనది ఏంటంటే దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడని, మనుషులు ఏమనుకుంటున్నారు అన్నది మనకి. ఎందుకంటే మనం మనుషుల ముందు ఒకలాగా ఉండి వాళ్ళు ఓహో చాలా మంచోళ్ళు అని అనుకోవచ్చు, కానీ మనం ఏంటో దేవుడికి తెలుసు, మన మనసు అలాగే మనకి తెలుసు, దేవుడికి తెలుసు. అది మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అంటే, నా జీవితంలో నా ఫస్ట్ గోల్ ఏంటి అంటే దేవుని యొక్క రెప్యుటేషన్, అంటే ఆయన పేరుకి మలినం రాకూడదు అన్నది అది నా ఫస్ట్ గోల్ అవ్వాలి. దావీదు గారు అంతే. ఇది ఏంటంటే ఆయనకి దేవుని పేరు మీద ఆయన అంత జాగ్రత్తగా కాచి కాపాడాడు అనమాట. ఆయన ఏంటంటే ఎవరు కూడా నా దేవుడిని కించపరచకూడదు, ఆయన్ని చిన్నగా చూడకూడదు అని. ఎలా తెలుస్తుంది అంటే మనకి 1 సమూయేలు 17:46-47 వచనాలు. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇజ్రాయేలీలలో దేవుడున్నాడని లోక నివాసులందరికీ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును మృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఈ వాక్యాలు నాకు చాలా ఇష్టమైన వాక్యాలండి. ఎందుకంటే యుద్ధము యెహోవాదే. మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఎంత పెద్దది కానివ్వండి, మీ తప్పు చేసి మీరు చేసినా సరే దేవుడు అది మీరు మారు మనసు పొంది క్షమాపణ కోరి దేవుడి దగ్గర, అప్పుడు ఆయన మిమ్మల్ని అందులో నుంచి రక్షించడానికి ఏదో మార్గం మీకు చూపిస్తాడు. అయితే ఒకటి ఏంటంటే యుద్ధము యెహోవాదే. దావీదు గారిలో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే ఆయన వినయం, ఆయన నమ్రత. ఎందుకంటే ఆయన ఎలుగుబంటిని పులిని చంపినప్పుడు కూడా దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు అంటాడు, కానీ నేనేదో చేసేసాను అని అండు. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నాడు, నా దేవుడు నన్ను గెలిపిస్తాడు, ఈ యుద్ధము యెహోవాదే అని చెప్తున్నాడు. మనము కూడా యుద్ధము యెహోవాదని ఉండాలి. అయితే అతను ఏం చేస్తున్నాడు, ఈ గొలయత్తుని చూసి భయపడలేదు, కానీ ఇది నా దేవుడు ఎంత గొప్పవాడో చూపించే నాకు సమయం వచ్చింది అన్న గర్వం ఉంది, కానీ ఆ వినయం కూడా అతను వెళ్ళబడుస్తున్నాడు. దేవుడు గొప్పతనాన్ని ఆయన ఇతరులకి తెలియపరుస్తున్నాడు అనమాట. అయితే ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదండి. ఆలోచించండి, చిన్న కుర్రోడు పెద్ద గొలయత్తు, నెల రోజుల నుంచి ఎవడు అతన్ని ఫైట్ చేయడానికి రాలేదు. అలాంటిది ఒక్క నిమిషమైనా దావీదు అనుకున్నాడా, నేను చేయగలనా, నేను ఓడిపోతే ఎలాగుంటుంది, అలాంటి డౌట్లు ఏమీ పడకుండా తను రెప్యుటేషన్ అంటే తన పరువు అంతటిని, తనకున్న పేరుని కూడా తను దేవుని గురించి సవాలు చేయడానికి ముందుకొచ్చాడు. మనం కూడా మన గొలయత్తుని ఇలాగ చూస్తే ఎలా ఉంటుంది అంటే దాన్ని చూసి భయపడిపోవడం, లేకపోతే బాబాయ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ ఏం చేయాలో తెలియట్లేదు అనే బదులు నేను ఎదుర్కొంటాను. గొలయత్తుని చూసి దావీదు పారిపోలేదు, నేను నిన్ను ఎదుర్కొంటానని మీరు చూసినట్టయితే పరిగెత్తుకొని వెళ్తాడు అతని దగ్గరికి. నడుచుకొని మామూలుగా వెళ్ళడు, ఎదురుపోగా అతను ఏం చేస్తాడంటే పరిగెత్తుకొని వెళ్తాడు గొలయత్ దగ్గరికి. అలాగే మనం కూడా మన గొలయత్తుని
ఎదుర్కొనాలి. అంటే దాక్కోవడం కాదు, ఎదుర్కొంటే ఎలాగుంటుంది. క్యాన్సర్ ఉందనుకోండి, అది దేవుని మీకు ఆయన శక్తి, అంటే మీరు దాన్ని ఎదుర్కోగలరు దేవుని శక్తి వల్ల. అంటే క్యాన్సర్ పోతుందని నేను అన్ను, వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, కానీ అది ఎదుర్కొని డిప్రెస్ అయిపోకుండా ఉండే శక్తి దేవుడు మీకు అనుగ్రహించాడు. మీ జీవితాల్లో అయినా పాపం ఉందనుకోండి, దానివల్ల మీరు కృంగిపోతున్నారనుకోండి, అది మానేసి మళ్ళీ మీరు పశ్చాత్తాపడి దేవునికి రండి. దేవుని ఆయన కృపచేత మీ పాపాలు కడిగి మళ్ళీ అతను మిమ్మల్ని అతనితో కరెక్ట్గా ఉండేటట్టు అతను చేసుకుంటాడు. కానీ దానికి మీరు చేయాల్సిన పని కూడా ఉంది. దేవుడు ఆయన చేయడు, మీరు మారు మనసు పొంది పశ్చాత్తాప పొందితేనే అది జరుగుతుంది. అలాగే మనకి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల్లో దేవుడు మనకి గెలుపుని అందిస్తాడు. మనము కాకపోతే ఏం చేయాలి, గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఈ యుద్ధము యెహోవాదే, ఈ సమస్య నాకు యెహోవా ద్వారానే తీరుతుంది అన్నది. మనము మనం ఎప్పుడైతే నిరుత్సాహపడిపోతామో మనం ఏం చేస్తామండి, వేరే వాళ్ళకి అవకాశం ఇస్తాం. మీ దేవుడు వీళ్ళు పెద్ద నమ్ముతారు, వీళ్ళు ఇలాగే కృంగిపోతున్నారు అని మనుషులు అనుకునేలాగా మనం చేస్తాం. కానీ మనం బలంగా ఆనందంగా ఉంటే సమస్యల్లో వేరే వాళ్ళు కూడా మనల్ని చూసి ఏమిటి వీళ్ళకున్న నిరీక్షణ, ఈ ఆనందం అని వాళ్ళు మన దేవుని గురించి వినడానికి ముందుకు వస్తారు. Happy am I, Jesus is mine forever, never to leave, always in each and every leading me on, in a life ending, never giving a smile every mile. Happy am I, happy am